నమస్తే వెల్కమ్ టు ఎన్ఐ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ కు కొత్త పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరాలి మాజీ మంత్రి ఎంపీ ఈటెల డిమాండ్ స్టేషన్ కన్పూర్ మున్సిపాలిటీకి 50 కోట్ల నిధుల విడుదల రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కడియం శ్రీహరి భవానీ మాలధరలతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి మొక్కులు తీర్చుకున్న భక్తులు కియా మోటార్స్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు పొంగూరు నారాయణ జనార్దన్ రెడ్డి విశాఖలో జరిగే ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు కియాకు ఆహ్వానం హైదరాబాద్ కు కొత్త పోలీస్ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ఈ రోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు 4 సంవత్సరాల పాటు టీఎస్ఆర్టీసీ ఎండీగా సేవలందించిన సజ్జనార్ ఇప్పుడు కమిషనర్ గా నియమితులయ్యారు ఆయన స్థానంలో ఉన్న సివి ఆనంద్ ఐపీఎస్ హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు ఈ రోజు జరిగిన అధికారిక కార్యక్రమంలో బాధ్యతల స్వీకరణ పూర్తయింది బాబు ఇక్కడయ్యా సార్ సార్ నీకు బాగుంది నాకు బాగుంది బాగాలేదు సార్ హియర్ సార్ కొంచెం ముందు కొంచెం వెనకన్నా సార్ హియర్ మేడం కాస్త డౌన్ థ్యాంక్ యూ దసరా నవరాత్రులలో భాగంగా తెలంగాణ ప్రాముఖ్యతను పెంచే బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా కొత్తపేట అల్కాపురిలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకను నిర్వహించారు స్థానిక పార్కులో పెద్ద సంఖ్యలో మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో లయబద్ధంగా నృత్యాలు చేశారు మాజీ కార్పొరేటర్ శ్రీమతి సురేఖ భాస్కర్ రెడ్డి పాల్గొని అందంగా పేర్చిన బతుకమ్మలకు బహుమతి ప్రదానం చేశారు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వంశీ కార్యదర్శి శ్రీనివాసరావు ఇతర సభ్యులు పాల్గొన్నారు
ఆధ్వర్యంలో అదేవిధంగా మహిళా మండలందరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సద్దుల బతుకమ్మ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరి అదేవిధంగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ గిఫ్ట్లు అనేది అన్ని బతుకమ్మలు బాగానే ఉన్నాయి. మనం బతుకమ్మను మంచిగా ఉంది ఇదిగా ఉంది అని చెప్పేంత పెద్దవాళ్ళం కాదు. మనల్ని ప్రతి సంవత్సరం ఎంకరేజ్మెంట్ చేయడం కోసము ఏదో మనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని పెంపొందించడం కోసం ఏదో అట్లా ప్రైజులు ఇస్తే అందరు ఉత్సాహంగా ఉంటుందని ఒక మంచి ఆలోచన తప్పితే అన్ని బాగున్నాయి. దాన్ని మనం ఇదే ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈసారి చాలా ఉత్సాహంగా చాలా మంది మంచిగా పాల్గొనడం జరిగింది. మహిళా వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. తాడా బతుకమ్మ ఎవరి దగ్గర తాడు తాడు ఆహా అది కాదు తాడు ఉంది అక్కడ చంద్రబిందు శ్రీమతి చంద్రబిందు గారు పెద్ద బతుకమ్మ తీసుకొచ్చారు. ఆవిడికి ఘనంగా మనందరం కూడా చప్పట్లు కొట్టాలి. సెకండ్ ప్రైజ్ వాళ్ళు ఎవరో రండి. అక్కడ రోడ్ నెంబర్ 4 అలకాపురి. ఫోర్త్ ఎవరుండే హంసది ఎవరిది హంస. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద సందడి నెలకొంది. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయారెడ్డి హాజరయ్యారు. యువతులు, చిన్నారులు, మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఆడపడుచులందరూ ఒకే చోట చేరి బతుకమ్మ ఆడి ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. వేలాది సంఖ్యలో మహిళలొచ్చి బతుకమ్మ ఆటలాడారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన 16 ఫీట్ల హంసరూప బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేసి ఆహ్లాదంగా గడిపారు. పండుగను చూసేందుకు స్థానికులు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఆనందం పంచుకున్నారు. దయచేసి అందరూ కొందరు దిగవలసిందిగా మనం వచ్చేస్తున్నాము. మరి మన నవీన్ యాదవ్ గారు మరి గౌరవనీయులు మరొక్కసారి అంగరంగ వైభవంగా నవీన్ అన్న ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. 16 ఫీట్ల హంస బతుకమ్మ మన మధ్యలోకి వచ్చింది. సో ఈ 16 ఫీట్ల హంస బతుకమ్మ చుట్టూరు మనం అందరం ఆడుతూ పాడుతూ బతుకమ్మని
ఇట్లా తిరుగుదామా అంటే పబ్లిక్ ఈరోజు బతుకమ్మ సందర్భంగా ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా వేదిక వేసి స్వాగత వేదిక వేసి ఆడవాళ్ళని అందరినీ కూడా సన్మానించే కార్యక్రమము నవీన్ యాదవ్ గారు చేస్తూ ఉంటారు. ఈసారి మనల్ని ఇక్కడికి పిలిచి ఒక ఆడబడుచుగా పండక్కి రమ్మంటే వచ్చి ఇక్కడ అందరిది మా సోదరులతోటి మా సోదరుమణులందరితోటి కూడా బతుకమ్మ ఆడి అందరు కూడా చల్లగా ఉండాలని, ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, మంచి రోజులు ఇంకా రావాలని, అంతా వచ్చినా కానీ జూబ్లీహిల్స్ లో ఇంకా మార్పులు ఎన్నో రావాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో వస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారికి ప్రార్థిస్తూ ఈ బతుకమ్మ శుభదినాన ఆ మార్పు ఇక్కడి నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ కూడా మరొకసారి ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ఉండాలని, నవీన్ యాదవ్ గారు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేట్ చేసి మనల్ని ఆహ్వానించినందుకు ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మేము గత 20 సంవత్సరాలుగా ఈ కృష్ణకాంత్ పార్క్ దగ్గర బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ కానివ్వండి, రావణ దహన కార్యక్రమం కానివ్వండి, ఈ ప్రాంత మహిళల కోసం పెద్ద ఎత్తున ఇక్కడ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇటువంటి పండుగను కూడా గత 3 సంవత్సరాల క్రితం రాజకీయం చేసి ఇక్కడ మమ్మల్ని పండుగలు కూడా చేసుకోలేకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి విషయాలు అందరికీ తెలుసు. కానీ జూబ్లీహిల్స్కి మంచి రోజులు వచ్చినాయని మేము చెప్తా ఉన్నాము. ఈరోజు ఈ పండుగ వాతావరణం చూస్తుంటే ఇక్కడ అందరూ కూడా మహిళలు చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆడితేనే వాళ్ళు పాట పాడితే అమ్మవారు పలుకుతుంది, వాళ్ళు ఆడితే అమ్మవారు సంతోషిస్తుంది. కాబట్టి వాళ్ళు గత 9 రోజులుగా చేస్తున్నటువంటి పూజలను అమ్మవారు స్వీకరించి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, ప్రాంతం బాగుండాలని, సమాజం బాగుండాలని ఏవైతే కోరికలు అందరు కోరుకుంటూ ఉంటారో అమ్మవారు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చాలని, ఏ కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి వాళ్ళందరికీ కూడా అమ్మవారు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ఈ కార్యక్రమాన్ని బతుకమ్మ పండుగని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అమ్మ అక్కలకు చెల్లెలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మరి ఈ ప్రోగ్రామ్ని మా అక్క విజయారెడ్డి గారు కూడా వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వీరితో ఆటపాటలతో బతుకమ్మ ఆడుతూ ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచినందుకు మా అక్కకు కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, రాబోయే దసరా పండుగ శుభాకాంక్షలు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ తప్పుల తడకగా ఉందని విమర్శించారు మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలో భాగంగా 42% రిజర్వేషన్ల అమలు తప్పనిసరిగా చేయాలన్నారు ఈటెల రాజేందర్. ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. మనందరం కోరుతున్నాం కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందో దానికి కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసిందో భారతీయ జనతా పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఆ తీర్మానాన్ని సక్సెస్ చేయడంలో మేమందరం కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేసింది. అంటే ఎక్కడ 42% విరుద్ధమైనది కాదు. రెండవది, ఒక ఎమ్మెల్యేలు తప్ప, ఒక ఎంపీలు తప్ప కింద రాజకీయ వ్యవస్థ ఇక్కడ కనబడతలేదు. గ్రామాలలో మొట్టమొదటిగా పట్టించుకునే వాళ్ళు వార్డు స్థాయిలో వార్డు మెంబర్, గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్, మండలంలో ఏమైనా పని ఉంటే ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా, జిల్లాలలో ఏమైనా పని ఉంటే జడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా విధులు నిర్వహించారు. 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల
గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా మారిపోయింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్ కాలనీలో దారుణమైన చోరీ జరిగింది. ఓ వృద్ధ మహిళ ఇంట్లో నుంచి సుమారు 40 తులాల విలువైన బంగారు బిస్కెట్లు సహా 8 లక్షల రూపాయల నగదు మాయమయ్యాయి. ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకుని ఈ చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఈ చోరీ వెనుక ఇంటిలో వృద్ధురాలి దగ్గర కేర్ టేకర్గా పనిచేస్తున్న మహిళపైనే తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత 3 నెలలుగా వృద్ధురాలి వద్ద కేర్ టేకర్గా పనిచేస్తున్న కరీమా బేగం అనే మహిళపైనే ప్రధానంగా అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో సమాచారం అందుకున్న సూర్యాపేట పట్టణ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అనుమానితురాలైన కరీమా బేగంను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ భారీ చోరీకి సంబంధించి క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు ఇంట్లోని పరిసర ప్రాంతాల్లోని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. జరిగే పెడితే అవి కూడా లేవు రాత్రి చూస్తే. బండి తీసుకొని సార్ మేము వెళ్తున్నాం మరి. ఇదేనా నగలు పోయి ఇక్కడేనా 3,40,000 ఉన్నాయని చెప్పారు. నాలుగు బిస్కెట్లు 4 ఎవరు చూస్తే ఎవరు పట్టుకుంటారా? నేను మిమ్మల్ని పిలవాలి కదా, చూస్తేను దాన్నే పట్టుకునేదాన్ని, చూడలేదు కదా. ఇంట్లో నేను 10 అమ్మాయే ఉన్నావు, ఎవరో లేదు. కాళ్ళు లేవు, పడుకుని ఉంటాను, అన్నీ పెడుతుంది. ఆ అమ్మాయే ఉంది, నేనున్నా.
ఇంట్లో ఇద్దరు ఉన్నాము అంతే. పైన పేరు ఏంటంటున్నారు? పైన పేరు కరిష్మా. 4 బిస్కట్లు, 1 ఉంగరం, 2 ఉంగరాలు అనుకోండి. ఒకటేమో పగడాంది, ఒకటేమో ఇట్లా చుట్టూ ఉంటాయి కదా ఆ చుట్టూ 56, 90 ఉన్నాయి. 90 34 ఉన్నాయి. 34 ఉన్నాయి. అంటారు ఇట్లా ఆమె దగ్గర బంగారం గోల్డ్ ఉంది. మాకు చెప్పను కూడా చెప్పలేదు తీసుకెళ్ళమని లాకర్కి. ఇట్లా పని వాళ్ళతో లాకర్ తీసుకెళ్ళమంటే వాళ్ళు ఆటోలో ఎక్కలేకపోయిందంట, ఇంట్లో పెట్టింది. వాళ్ళు పని అమ్మాయి మేము వచ్చినా మాకు చెప్పలేదు 20వ తారీఖు. తర్వాత పోయినాయి అని మొన్న నైట్ మాకు ఫోన్ చేస్తే మేము ఉంటుందండి. క్యాష్ ఒక 700 లక్షలు ఉంటుందండి. బంగారం 400 చిల్లర, బిస్కెట్లను ఆరమ్స్ చిన్న చిల్లర వస్తుంది. టోటల్ వచ్చేసి ఒక 50 లక్షల పైన. 56. అమ్మాయి ఇంట్లో పని అమ్మాయి ఎవరు లేరు, ఇంట్లో పని అమ్మాయి. 9వ రోజున భవానీ మాల ధరలతో ఇంద్రకీలాద్రి పోటెత్తింది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు పొంగూరు నారాయణ, జనార్దన్ రెడ్డి సియోల్లోని కియా మోటార్స్ హెడ్ క్వార్టర్స్ను సందర్శించారు. ప్రభుత్వ సహాయం ప్లాంట్ విస్తరణపై సందర్శించి నవంబర్లో విశాఖలో జరిగే ఇన్వెస్టర్స్ సమ్మిట్కు కియాను ఆహ్వానించారు మంత్రులు పొంగూరు నారాయణ, జనార్దన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.